సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానస్తారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? కొన్ని రోజులుగా అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అర్ధాష్టమ శని ఉంది. కానీ ధనుసు రాశి వారు ఈ నెల కీలక మలుపు తిరగబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసిన అవకాశం వస్తుంది. మీరు సిద్ధంగా లేకపోతే అవకాశం మీకు దూరం చేస్తుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురు, శని, రాహు, కేతు, కుజుడు మంచి సడన్ ఛాన్సెస్, ఎఫర్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీరు సహనం, పేషెన్స్ మీకు చాలా అవసరం. ఉద్యోగస్తులకి ప్రెషర్ పెరుగుతుంది. ఐటీ వాళ్ళకి రోల్ చేంజ్ అవుతుంది. గవర్నమెంట్ విద్యాల్లో స్లో ప్రాసెస్, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. డిసిషన్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. మే 20 తర్వాత కెరియర్లో ఒక క్లారిటీ వస్తుంది, అద్భుతంగా ఉంటారు. మొదటి భాగం కొంచెం స్లోగా ఉన్నట్టు, తర్వాత సెట్ అయిపోతారు. ఇంకా వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ బాగానే ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కొత్త ఇన్కమ్ సోర్స్ కూడా బాగా వస్తున్నాయి. మీ ప్లానింగ్ మార్చేస్తే లాస్ అండ్ ప్రాఫిట్ బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే రిస్క్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ నెల సడన్ లాసెస్ ఎక్కువ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్. ఎమోషనల్తో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు. ఇంకా ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రెనోవేషన్స్, ఇల్లు రిపేరింగ్, వాస్తు సెట్ చేసుకోవడం ఇవన్నీ మంచి సమయం. పర్చేస్ అంతా కూడా కాస్త పోస్ట్పోన్ చేయండి. విదేశాల అవకాశాలు మోడరేట్ గా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుందని చెప్పలేము. వీసా డిలే అవుతుంది. జూన్ నెలలో మీకు మంచి ఎఫెక్ట్ కనబడుతుంది. లాస్ట్ వీక్ లో కాస్త ప్రాసెస్ కనబడుతున్నట్టు స్టార్ట్ అవుతుంది. పేషెన్స్ తో ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ గా వస్తుంది. రాజకీయాల్లో కొంచెం బాగా స్ట్రగుల్స్ ఉన్నాయి ఈ నెల, జాగ్రత్త. రికగ్నేషన్ కాస్త లేట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సినిమా వాళ్ళకి ఈ నెల అన్నిట్లోనూ కొంచెం దూరంగా ఉండండి. పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు శృతి మించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ మాటలు కానీ, మీ యొక్క కానీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు పెద్దవాడిని గౌరవించి మాట్లాడడం కానీ, పూర్వ గౌరవాలను అంతా కూడా పెట్టుకొని మాట్లాడితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రయత్నం చేయండి. మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేయండి. సినిమా యాక్టర్స్కి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికుల విషయంలో వచ్చేటప్పటికి ఒకరి మీద విపరీతమైనటువంటి అపనమ్మకంతో ఎన్ని రోజులు కాపురం చేస్తారు? జాగ్రత్త పడండి. ప్రేమించేటప్పుడు ఉండాల్సింది నమ్మకమే కానీ ఒకరి మీద ఒకరు డామినేటింగ్ క్వాలిటీస్. అది చేయకను, నాతో మాట్లాడట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు. ఏమంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి వ్యాపారమో, ఉద్యోగమో, అందరూ స్త్రీ పురుషులు ఎవరు బిజీగా ఉంటారు. ఆ సమయంలో ఉన్న సమయంలో మాట్లాడతారు కానీ అన్ని పనులు వదులుకొని మాట్లాడుతూ కూర్చుంటే ఇంకా అది ప్రేమ ఉండదు, అది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మ్యారేజ్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్ అవన్నీ కూడా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. మీ యొక్క కోపమే మీ రిలేషన్ డ్యామేజ్ చేస్తుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి సడన్ కాన్స్ట్రక్షన్, అకాలమైనటువంటి సమయంలో కాన్సన్ట్రేషన్ అంతా కూడా తగ్గుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎగ్జామ్లో అబోవ్ యావరేజ్ లో మార్కులు పొందే అవకాశం ఉన్నాయి. మరియు ఏదో గొప్పగా సాధించేస్తారు అనుకోవద్దు. కొంచెం బాగా కాంపిటేటివ్ గా ఉంది, జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేప్పటికి బాగా బ్యాక్ పెయిన్, జాయింట్ ఇష్యూస్, స్ట్రెస్, ఓవర్ వెయిట్, థైరాయిడ్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఏదో ఒక కొత్త వ్యాధి, ఏదో ఒక రకమైనటువంటి
తెలుసో తెలియక షుగర్ బీపీఓ ఏదో అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ దగ్గర సంప్రదించండి. రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా వ్యవసాయదారులకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. వెదర్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్లానింగ్ చాలా అవసరం అని కూడా చెప్పొచ్చు. ఇంకా సంతాన విషయంలో కాస్త పేషెన్స్ అవసరం అండి. కొంచెం ఓపిక పట్టండి, అన్ని మంచిగా అవుతుంది. కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉన్నాయి. లాస్ట్ వీక్ లో కొంచెం ఫేవరబుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలంతా మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే, మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేసి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చుట్టూ తిరగడం, గురు భగవాన్ని ప్రార్థన చేయడం, 100 నిమిషాలు ఓం గురువే నమః అని చెప్పడం, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పడం, పేదలకు అన్నదానం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఒక నల్లని రంగు 9 అనే ఒక సంఖ్యతో ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి చెప్పుల్ని ఏమైనా స్ట్రేంజర్స్ కి పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీకు ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేయండి. ఇంకా ధనుసు రాశి వారికి నెలంతా కూడా పరీక్ష, ఒత్తిడి, స్ట్రెస్, పేషెన్స్, డిసిప్లిన్ ఇన్ని మిక్సింగ్ తో విజయం సాధిస్తారు. విజయం వస్తుంది. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే, అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయం వస్తుంది. మీ జీవితంలో సంపద, తరగని సంపద, విజయం, అదృష్టం ఇవన్నీ పొందాలనుకుంటున్నారా? మా ఛానల్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి. అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 19వ తారీఖున మరియు ఏప్రిల్ 20 కొంతసేపు కొంత ఉంటుంది, కానీ పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 19వ తారీఖున అక్షయ తృతీయ ఆదివారం వస్తుంది. ఈ రోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్ని ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముడు వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తుంటే, పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం, కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మీ కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిని దే తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈ రోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే, అన్నదానం నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒక్కరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే, బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది ఈ యొక్క అక్షయ తృతీయ రోజు?
ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముక్కులు పెట్టడం, మగవాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పనులన్నీ కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవాలయం దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఉంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు తెల్లని పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మి నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం, చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈ రోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు ఈరోజు. ఒక్క రోజున ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్ గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అంతే, విజయోస్తు. ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా. అక్షయం రోజు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క ఛానల్కి 100